సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం టెట్ కానీ డిఎస్సిలో అది ఆంధ్ర కానీ తెలంగాణ టెట్ కానీ దాంట్లో ఖచ్చితంగా పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ గురించి ఒక క్వశ్చన్ అడతారు. అంటే మీ క్యాపిటల్ లెటర్స్ కామా కానీ ఫుల్ స్టాప్ కానీ క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేషన్ మార్క్ అవన్నీ మనం ఎప్పుడు ఎట్లా కరెక్ట్గా యూజ్ చేయాలనేసి. ఓకేనా. సో చాలా మందికి ఇది ఆల్మోస్ట్ ఇది కొద్దిగా రాదు ఇది. సో ఇప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 65లో ఇది ఒక క్వశ్చన్ అడిగారు, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ అనేసి. బై ద వే దీన్ని చూస్తే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ ఫామ్ ఉంటుంది కదా, క్వశ్చన్ ఫామ్, అది ఇచ్చినారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు. కొద్దిగా మైండ్ యూస్ చేయండి. ఓకేనా. మనం కొద్దిగా మైండ్ స్మార్ట్ వర్క్ యూస్ చేస్తే ఇది వచ్చేసి దీంట్లో కరెక్ట్ ఏది మనం ఫైండ్ చేయాలంటే ఆల్రెడీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి కింద క్వశ్చన్ నెంబర్ 79. ఎస్, ఇక్కడ చూడండి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు అది, దాని తర్వాత మీనింగ్ఫుల్ అయిపోయిన తర్వాత కామా ఉండాలా, ఆ తర్వాత క్వశ్చన్లో ఇచ్చినారు ఇది. పైన కూడా క్వశ్చన్లోనే ఉంది, అది ఫైన్. సో ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత WH వర్డ్ ఉంది కదా, అది క్యాపిటల్లో ఉండాలా. అది WH కాదు, ఏదైనా కానీ క్యాపిటల్లో ఉండాలా. ఇది క్వశ్చన్ అండ్ అది అయిపోయిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలా, ఆ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ ఉండాలా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లోనే ఉంటుంది. మనమేమి ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనకి కామా ఉండాలా, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్తో స్టార్ట్ ఉండాలా, అండ్ క్యాపిటల్ లెటర్ ఉండాలా, ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉండాలా, అండ్ లాస్ట్లో ఇన్వర్టెడ్ కామర్స్తో క్లోజింగ్ ఉండాలా. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడే ఉంది క్వశ్చన్ నెంబర్ 79లో. నా 65లో చెక్ చేసాం, అట్లా ఏమైనా మనకి ఆన్సర్స్ ఉన్నాయా? ఎస్, చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫాదర్ సెడ్ కామా, ఇక్కడ కూడా కామా ఉంది, ఇది ఉండదు. సో మనకి ఇన్వర్టెడ్ కామర్స్ తర్వాత క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, అంటే ఏమి ఈ రెండు దానికి ఉంది. సో అండ్ కామా, ఇది కామా. సో ఎండింగ్ చూడండి ఫ్రెండ్స్. సి క్వశ్చన్ మార్క్ ఉంది అండ్ ఇన్వర్టెడ్ కామర్స్తో క్లోజ్ ఉంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్, సెకండ్ వన్ కదా. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటా మీకు. సో అంత ఈజీ, అక్కడే ఉంది ఆన్సర్. వాళ్ళే ఇచ్చినారు ఆన్సర్. కొద్దిగా స్మార్ట్గా మనం కొద్దిగా ట్రిక్గా చూస్తే మనకి అది వచ్చేస్తుంది. సో సరే, ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అంటే ఇంకో క్వశ్చన్ పేపర్ వేరే దాంట్లో శారదా షేడ్. ఇన్వర్టెడ్ ఇది కామా ఉంది అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ ఉంది, క్యాపిటల్ లెటర్ ఉంది. సో సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఆ తర్వాత మనకి ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజింగ్ ఉంది. సో మోస్ట్లీ ఇది ఉండొచ్చు. చూద్దాం వేరేది ఏమైనా ఉందా. ఇన్వర్టెడ్ కామర్స్ లేవిడా, ఇది అయితే ఉండదు. సో ఇన్వర్టెడ్ కామర్స్ దీనికి ఫస్ట్ దానికి పెట్టినారు, ఉండదు, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ శారదా సెట్ కామా లేదు, ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ. ఇన్వర్టెడ్ కామర్స్. సో ఇది కూడా ఉండదు. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చినారు. ఇంకా ఫుల్ స్టాప్ రాదు ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఫుల్ స్టాప్ అయితే రాదు. ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో వన్ మోర్, ఇంకో పేపర్లో ఇంకోటి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది కూడా 79లో వాళ్ళ రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చినారు, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సేమ్ థింగ్. కామా ఇచ్చేసి. సో మనం 65 క్వశ్చన్ నెంబర్ 65 చెక్ చేద్దాం. దీంట్లో కూడా అన్ని 3 దాంట్లో కూడా క్వశ్చన్ నెంబర్ 65 అదే ఇచ్చినారు, పంక్చుయేటెడ్. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ అనేసి. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో మనకి ఏం చూడాలా, సో కామా చూడాలా ఫస్ట్. సో జోడీ సెడ్ కామా ఉంది. సో ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్, ఇది కూడా క్వశ్చన్లోనే ఉంది. సో WH వర్డ్లో H ఉంది క్యాపిటల్. ఎండ్లో క్వశ్చన్ మార్క్ అండ్ ఇది మోస్ట్లీ ఉండొచ్చు. చూద్దాం నెక్స్ట్, చూద్దాం ఏమైనా ఉన్నాయా. సో ఇది స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది, ఇది అయితే కాదు. ఆ తర్వాత అస్సలు ఇక్కడ లేవు, ఇది కూడా కాదు. సో ఇక్కడ వచ్చేసి కామా ఉంది, దెన్ ఇది కూడా కాదు. క్యాపిటల్ లెటర్ లేదు, స్మాల్ లెటర్. సో అగైన్ ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. సో ఈజీ కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ. వాళ్ళు ఆల్రెడీ దాన్ని క్వశ్చన్ నెంబర్ 79లో వాళ్ళే ఇచ్చినారు. క్వశ్చన్ నెంబర్ 79లో వాళ్ళే మనకి ఇచ్చిన చూడండి. అంటే ఫస్ట్ వన్ చూడాలా మీరు. దిస్ ఈస్ ద వన్. దీన్ని చూసి మనం దానికి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా వస్తే మీ ఇన్ కేస్ ఈసారి కూడా మనకి ఈజీగా మనం ఇట్లే వస్తే క్వశ్చన్ పేపర్లో మనకి ఈజీగా ఒక ఆన్సర్ అంటే వచ్చినట్లనే, వాళ్ళే ఇచ్చినట్ల. ఓకేనా. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.